తగ్గుతుందని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాని వెనకాల ఒక మహిళల వరకే కాదు, ఇది సామాజికమైన అంశం. ఇది పిల్లల్ని కనడం అంటే ఒక మహిళలకు సంబంధించింది, మహిళా సంఘాలకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? జనాభా ప్రాతిపదికన ఎప్పుడో 2011లోను 71లోను చెప్పింది. అప్పుడు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని అప్పుడు ఆ ప్రభుత్వాలు చెప్పినాయి. ఒక్కరు వద్దు లేకపోతే ఇద్దరు వద్దన్న నినాదాలతో కొనసాగినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు దాన్ని పాటించి ప్రభుత్వాలు జనాభా సమాజ అభివృద్ధికి దక్షిణాది రాష్ట్రాలు పాటుపడినాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాలు జనాభాని పెంచి పోషించినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రకటన ఇవ్వడం అంటే కనండి అంటే మహిళల శరీరాలు పిల్లల్ని కనడానికే ఉన్నాయా? ఎవరికి లాభం అది? మీ ఎంపీ సీట్ల కోసము, మీ వ్యూహాల కోసము, మీ ఓట్ల కోసము, పార్లమెంట్లో మీ సీట్లు పెంపు కోసము మహిళల్ని పిల్లల్ని కనమంటున్నారా మీరు అని మేము ప్రశ్నిస్తున్నాం. 25,000 రూపాయలు అది సరిపోతుందా? 25,000 రూపాయలు ఇంటర్ వరకు ఉచితంగా విద్య ఇస్తా ఉన్నాం అంటున్నారు. మరి అది సరిపోతుందా? ఇవన్నీ ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలి. ఇది మహిళల బాధ్యతే కాదు, ఇది సామాజికమైన విషయం. ప్రజలందరూ ఆలోచించాలి, దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ ప్రకటనని మహిళల శరీరాలు యంత్రాలు కావని తెలియజేస్తూ మీ జనాభా ప్రాతిపదిక డీలిమిటేషన్ కోసము ఇది పాతది మీరు ఇచ్చేసుకోండి. పాతది 71ది తీసుకోండి, 2011 కాదు జనాభా ప్రాతిపదిక తీసుకుని ఉత్తరాది రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకి ఎట్లా చేయాలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆలోచించండి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మాయలో పడి చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడడం అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. ఇలా మాట్లాడకూడదు. ఇది అసలు ఇప్పుడు రాష్ట్రం ఎంత ఆర్థికంగా ఎలా ఉందో కూడా మన అందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఒక విద్య లేదు, ఆరోగ్యం లేదు, ఏమీ లేదు, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, ఇంకోళ్ళకి అనమంటున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము మహిళా సంఘాలుగా, ఐక్య మహిళా సంఘాలుగా డిమాండ్ చేస్తాం. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర జనాభా తగ్గిపోతుందని, ఒక్కరు వద్దు ముగ్గురు ముద్దు అనే నినాదంతో ఈ రాష్ట్రంలో జనాభా పెంచడానికి ఒక పథకాన్ని తీసుకొచ్చి ఆ పథకాన్ని ప్రజల్లో పెట్టి ఏప్రిల్ 1 నుండి మేము అమల్లోకి తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి పుట్టిన 2వ కాన్పు దగ్గర నుండి 3వ కాన్పు వరకు పుట్టిన ప్రతి బిడ్డకి 25,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళకి కావాల్సిన విద్య వైద్యం అందిస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగులు రోజు రోజుకి పెరుగుతా ఉన్నారు. పేదరికంతో అలమటించే జనాభా రోజు రోజుకి పెరుగుతా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువగా 70% మంది ప్రజలు ఉన్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దారిద్ర్య రేఖ దిగువగా ఉన్నారంటానికి నిదర్శనం ఈ రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డులు. దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో 8 లక్షలకు పైగా డ్వాక్రా గ్రూపుల్లో మహిళలు ఉన్నారు. దాదాపు 1 కోటి మంది మహిళలు, రాష్ట్ర జనాభా 5,30,00,000 ఉంటే 1 కోటి మందికి పైగా మహిళలు ఇవాళ పేదరికంతో ఉన్నారనే విషయం డ్వాక్రా గ్రూపుల ద్వారానే తెలుస్తూ ఉంది. ఇవాళ పిల్లల్ని కనండి అంటే ఈ పిల్లల్ని ఎలా పోషించాలి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఈ ప్రభుత్వాలు ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడంలో చిత్తశుద్ధి ఉందా అనేది ప్రశ్నగానే మిగిలి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా మహిళలు ముఖ్యంగా పిల్లలను కనే యంత్రాలుగా మారిపోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుందని చెప్పేది ఆందోళన ఉన్నారు. దానికి తోడు ఇవాళ ఆర్థిక వనరులు సమకూర్చడంలో ప్రభుత్వ వైఫల్యాలు కనిపిస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి తోడు ఇవాళ పిల్లలకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, పౌష్టికాహార లోపం ఇప్పటికే భారతదేశ జనాభా దాదాపు 1,47,000 కోట్లకు పైగా దాటిపోయిందని చెప్తా ఉంటే ప్రపంచంలోనే భారతదేశ జనాభా అగ్రస్థానంలో ఉంటే ఇవాళ పిల్లల్ని పెంచండి, కనండి అనే మాట ఇవాళ మౌలిక సదుపాయాల రూపకల్పనలో ప్రభుత్వాలు వాళ్ళకి కావాల్సిన నీరు కానీ, ఉద్యోగాలు కానీ, ఇళ్ళు కానీ ఇలాంటి సమకూర్చడంలో సమంజసంగా అందజేయడంలో వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి మహిళా సంఘాలుగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. అంతేకాదు ఇవాళ ఆలోచన రహితంగా కేవలం ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా ఆ రాష్ట్రాన్ని ఇప్పటికే అప్పుల పాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు దీని ద్వారా దీనికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి ఎలా తీసుకొస్తారు నిధులు అనేది కూడా ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇప్పటికే రాష్ట్రంలో మొన్న పెట్టిన బడ్జెట్లో 3,32,000 కోట్ల రూపాయలు 2,75,000 రూపాయలు రెవెన్యూ చూపించి 75 లక్షల రూపాయలు లోటు బడ్జెట్ గా చూపించారు. మరి పథకాన్ని తీసుకొస్తే ఈ డబ్బులు ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఇంకా ప్రజల మీద భారాలు వేస్తారా? లేదా పిల్లలకు అనమంటున్నారు, పిల్లలకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇవాళ మా పిల్లలందరూ పిల్లలకు అంత తర్వాత వాళ్ళ భవిష్యత్తు వచ్చినప్పటికీ వాళ్ళు బడ్జెట్ కొట్లు పెట్టుకోనో లేకపోతే రిక్షా కార్మికులు గానో లేకపోతే ఆటో డ్రైవర్లు గానో మిగిలిపోయే పరిస్థితి ఇది రాదా అని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. ఇది ఏదైనా ప్రభుత్వాలు స్వార్థంతో ఆలోచిస్తే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అనాలోచిత చర్యలకు పూనుకోకుండా ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏ అవసరం, వాళ్ళ అవసరాలు ఎలా తీర్చాలి, మౌలిక సదుపాయాలు ఎలా కల్పించిన తర్వాత ఈ జనాభా పెరుగుదల మీద ఆలోచన ఉండాలి తప్ప మిడిమిడి జ్ఞానంతో ఆలోచించే వ్యక్తుల్లాగా ఆలోచిస్తే నష్టపోయేది మీ ప్రభుత్వాలనే విషయం స్పష్టంగా మహిళా సంఘాలుగా వాళ్ళు చెప్పదలుచుకున్నాం. సోషల్ యాక్టివిస్ట్ని
ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అనేక ప్రకటనల్లో అత్యంత బాధ్యతారాహిత్యమైన ప్రకటన ఏదన్నా ఉంది అంటే ఈ ప్రకటనే, ఒకరు వద్దు ముగ్గురు ముద్దు అనేటువంటి ప్రకటన. ఇది మనము చూస్తే ఈ ప్రకటన వెనుక పైన కనిపించేటువంటి కారణాలు కాదు, లోతైన కారణాలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ మధ్య కాలంలో డీలిమిటేషన్ 2026లో ఒకటి వచ్చింది. ఈ డీలిమిటేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఇది ప్రతిపాదించి ఈ సంవత్సరం అంటే జనాభా నిష్పత్తి ప్రకారంగా పెంచాలి అనే ఉద్దేశంతో ఆ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం తన నిర్ణయాన్ని చెప్పలేదు. అందుకని ఇప్పుడు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమో ఇప్పుడు పిల్లల్ని కనండి, మన దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం కంటే కూడా చాలా తక్కువ జనాభా ఉంది కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారం మనం కూడా ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక అశాస్త్రీయమైనటువంటి దీంతోటే ప్రస్తుతమైనటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రకటన చేయడం చాలా శోచనీయం. అందుకని దీని ప్రకారం వీళ్ళు ఇదిలో పై కనిపించే కారణాలు కాదు, లోతైన కారణాలు ఉన్నాయి. 25,000 రూపాయలు ఇస్తే ముగ్గురు పిల్లల్ని కంటే ఎంత బాధ్యతారాహిత్యమైనటువంటిదండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయంలో 16వ స్థానంలో ఉంది. ఇంకా ముఖ్య మన తలసరి ఆదాయం 2 లక్షలు కూడా లేదు. అది కూడా మామూలు కుటుంబాలు కాదు, మధ్యతరగతి కుటుంబాలు. కాబట్టి విద్యలో కూడా మనం ఏమంత మెరుగ్గా లేము. ఒక పక్క నిరుద్యోగం, ఇన్ని ఉండగా ముగ్గురిని కనండి, పోషకాహార లోపం అక్క చెప్పినట్టుగా. సో దీన్ని ఖచ్చితంగా మహిళా సంఘాలే కాదు, మేధావులు, సభ్య సమాజం దీన్ని వ్యతిరేకిస్తుంది. ఈ పిల్లల్ని కనమనడంలో చాలా బాధ్యతారహితమైన చెప్తూ దీని మీద ఇంకా అనేక మంది తమ గొంతులు విప్పాలని, ఈ ప్రకటన వెనక్కి తీసుకునేంత వరకు ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తామని చెప్పేసి మీ మీడియా పరంగా నేను చెప్పదలుచుకున్నాను.